సత్యవాడలో మన్నాటి కుకింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. పనస పొట్టు కూర, పనసకాయ కూర, అలాగే పనసకాయతో బిర్యానీ చూసాము. ఈరోజు పనస గింజలతోటి కూర ఎలా తయారు చేయాలో చూద్దాము. పనస గింజల్ని ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత వాటిని మధ్యస్థంగా కోయాలి. కోసినప్పుడు చాలా జాగ్రత్తగా కోయండి. ఒకవేళ తడిగా ఉంటే మాత్రం కోయడానికి రావు. అలా తడిగా ఉంటే ఒక పొడిగుడ్డ తీసుకొని శుభ్రంగా వాటిని తుడిచేసిన తర్వాత పొడిగా ఉన్నప్పుడు మాత్రం కోయడానికి వీలుగా ఉంటుంది. ఇలా అన్ని ముక్కలను కోసేసిన తర్వాత పైన ఉన్న తెల్లపప్పుని తీసేసుకోవాలి. తెల్లపప్పుని కూడా మొత్తం తీసేసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే పైన ఉన్న ఇంకో లేయర్ కూడా తీసుకోవచ్చు. ఆ లేయర్ తీయాలంటే మనం గింజగా ఉన్నప్పుడే పైన ఉన్న తెల్లపప్పునంతా తీసివేసి నైట్ అంతా నానపెట్టుకోవాలన్నమాట. అలా నానపెట్టుకున్న తర్వాత పైన ఉన్న పోపర్ అయితే మనం ఇలా చాక్తో తీస్తూ ఉంటే వచ్చేస్తుంది. కూరకి కావాల్సినవి బంగాళదుంప, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత అందులోనే తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుతూ, పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత తరిగి పెట్టిన టమాటా ముక్కలు కూడా వేసుకొని వాటిని కూడా ఒకసారి కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ని పెట్టిన తర్వాత మనం పనసకాయ ముక్కలు కోసుకున్నాం కదా, వాటిని ఒకసారి కడిగేసుకొని కడాయిలో వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని కొద్ది నిమిషాలు మగ్గిన తర్వాత అందులోనే కొద్దిగా చిటికెడు ఉప్పు వేసి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కోసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా అందులోనే వేసేసుకొని ఆ బంగాళదుంప ముక్కలు కూడా కొద్దిగా మెత్తబడిన తర్వాత అందులో చిటికెడు పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 స్పూను. అందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఉంచి తర్వాత స్క్రీన్ మీద మసాలాకు కావాల్సిన దినుసులు ఇచ్చాను చూడండి, అవి వేసుకొని పేస్ట్ చేసుకొని 1 స్పూన్ వేసుకొని అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇక్కడ కారం తగ్గించాను, ఎందుకంటే పచ్చిమిర్చిలో ఘాటు కొంచెం ఎక్కువగా ఉంది, అందుకని కారం తగ్గించాను. బంగాళదుంపలో ఉన్న కొంచెం తీపి, అలాగే పనస ముక్కల్లో ఉన్న కొంచెం తీపి ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. కారం వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. సరిపోలేదనుకుంటే ఇంకో గ్లాసు నీళ్ళైతే వేసుకోండి. నాకైతే ఇక్కడ 2 గ్లాసులు నీళ్ళైతే పట్టాయి కాబట్టి నేను ఒక 2 గ్లాసుల నీళ్ళైతే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడే రుచికి తగినంత ఉప్పు వేసేసుకున్నాను. ఉప్పు వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఉప్పంతా మొత్తం కూరంతా పట్టేలాగా మొత్తం ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కూర దగ్గరికి వచ్చేంత వరకు, ఈ విధంగా మనకి దగ్గరికి వచ్చేంత వరకు వస్తే సరిపోతుంది. పనస గింజలు బంగాళదుంపతో చేసిన కూర అయితే రెడీ అయిపోయింది.